द्वैत भकृर्चितं सार विचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 105, 106 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా 105 శ్లోకాన్ని వినేద్దాం. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యాభాస తేజసా. అంతఃకరణము మనస్సు ఏతేషు ఈ చక్షురాదిషు చక్షురాది ఇంద్రియములయందును వర్ష్మణి దేహమునందు ఆభాస తేజస జీవునితో కూడా అహమితి నేను అని అభిమానేన అభిమానంతోటి తిష్టతి ఉంటుంది అంటున్నారు. అంటే దీనికి అర్థం ఏంటి? శరీరంలో ఉన్న ఈ కళ్ళు మొదలైన ఇంద్రియ గోళకాలు ఏవైతే ఉన్నాయో చిదాభాస యొక్క తేజస్సుతోటి వ్యాప్తమై ఉంటున్న అంతఃకరణం అహం అనే నేను అనే అభిమానాన్ని అహంకారం అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి అంటూ చెప్పడం జరిగిందనమాట. అంతఃకరణాలు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహము ఈ 4ని కలిపి మనం చెప్తూ ఉంటాం. కళ్ళు మొదలైన ఇంద్రియాలన్నీ చేసే పనులను నేనని అభిమానపడి దేహానికి అధ్యక్ష స్థానం వహిస్తుంది. ఇది అహంతోటి ఇంద్రియాలు తాదాత్మ్యం పొంది ఉంటుందన్నమాట. ఆత్మచైతన్య ప్రతిబింబమైన జీవాత్మ అంతఃకరణానికి లొంగిపోయి నేను గ్రుడ్డిని, నేను చెవిటిని అంటూ వ్యవహరించడం అంతా కూడాను అజ్ఞానం వల్లే అంటున్నారు. ఆత్మ మనస్సు ద్వారా వ్యక్తమవుతూ ఇంద్రియాలను ప్రకాశింపచేసి వాటి చేత కర్మలు చేయిస్తూ జీవుడుగా గుర్తింపబడుతోంది అన్నది మనం చెప్పుకోవడం జరిగింది కదా. అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ అంతఃకరణం ఏదైతే ఉంటుందో అది శరీరము ఇంద్రియాలలో నేను ఇది అనే భావంతో ఉంటుంది. ఎందుకలాగా అంటే ఆత్మ చైతన్యం ప్రతిబింబం వల్ల అన్నమాట. అహంకారం ఎలా వస్తుంది మనకి? ఆత్మ శుద్ధ చైతన్యం, అంతఃకరణం జడం. కానీ ఆత్మ ప్రతిబింబం పడితే అది నేను అని భావిస్తుంది. దీన్నే అహంకారం అంటాం. అంతఃకరణ ఇలా అంటుంది, నేను శరీరాన్ని నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అంట. నిజానికి అది మిథ్య. ఇవన్నీ ఉపాధులు మాత్రమే. ఆభాస మనకి తేజస్సు. ఎలాగా? ఆత్మ అసలు ప్రకాశం, అంతఃకరణ ప్రతిబింబ ప్రకాశం అన్నమాట మనకది. చంద్రుడు సూర్యకాంతి వల్ల ప్రకాశిస్తాడు. అలాగే అంతఃకరణం ఆత్మ వల్లనే ప్రకాశిస్తుంది. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటూ, ప్రకృతి అంటే శరీరము మనస్సు పనులు చేస్తుంది, కానీ అహంకారి నేను చేశానని అనుకుంటాడు. ఇప్పుడు దీనికి కొంచెం వివరణ చూద్దాం మనం. ప్రపంచంలో
సహజ సిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతి చేతే నియమించబడివని మనందరికీ కూడాను తెలుసు. మనం 2 రకాలుగా విభజించవచ్చు వాటిని. సహజంగా జరిగే జీవక్రియలు అంటే జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయ స్పందన వంటివి మనం కావాలని చెయ్యం, కానీ అవి సహజంగా జరిగిపోతాయి. రెండోది మనం ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు, మాట్లాడడం, వినడం, నడవడం, నిద్రించడం మొదలైన పనులు. ఈ 2 రకాల పనులు కూడాను మనస్సు, శరీరము, ఇంద్రియాల వ్యవస్థల ద్వారానే చేయబడతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడాను సత్వ, రజో, తమస్సుల చేత కూడి ఉన్న త్రిగుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోటి తయారు చేయబడ్డాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో అవి సముద్రంలో భాగమో, అదేవిధంగా ప్రకృతి నుండి తయారైన ఈ శరీరం ప్రకృతిలో భాగమే. కావున ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త. మరి ఎందుకు జీవాత్మ తానే అన్ని పనులు చేసేది అని అనుకుంటుంది? ఎందుకంటే ప్రబలమైన అహంకారం పట్టులో ఆత్మ తనను తాను ఈ శరీరం అని అనుకుంటుంది. అందుకే కర్తృత్వ భావన మాయలో పడి మాయలో ఉండిపోతుంది. అది ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫామ్ పైన 2 రైళ్లు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం. ఒక రైల్లో ప్రయాణికుడు తదేకంగా పక్క రైలు చూస్తున్నాడు అని అనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే మొదటి రైలు కదిలినట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతే తాన అనుకుంటుంటుంది. అందుకే చేసే క్రియలకు తానే కర్త అంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి భగవత్ సంకల్పానికి శరణాగతం చేసిన మరుక్షణం తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది. కానీ జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు శరీరం చేసే చర్యలకు అది కర్మ సిద్ధాంత చట్టంలో ఎందుకు చిక్కుకుంటుంది అని ఎవరికైనా అనుమానం రావచ్చు. దీనికి కారణం ఏమిటంటే జీవాత్మ తానే స్వయంగా కర్మలను చేయకపోయినా అది ఇంద్రియ మనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి ఒక రథసారథి రథాన్ని తానే గుంజాడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ ప్రమాదం జరిగితే గుర్రాలను తప్పుబట్టలేం, సారథియే బాధ్యుడు కదా. అదేవిధంగా మనస్సు, శరీరం వ్యవస్థ చేసే పనులను జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియాలు మనస్సు, బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతోటి పనిచేస్తాయన్నమాట. ఈ రకంగా మనం ఇక్కడ ఈ అహంకారం అనేది అంతఃకరణం నేనే అనే భావంతో అహం ఇది అభిమానేనా అంటూ మనం దాన్ని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. అలాగే మనకి కర్మలు ప్రకృతి ద్వారానే జరుగుతాయంటూ ప్రకృత్యేవచ కర్మాణి క్రియమాణాని అంటూ మళ్ళీ భగవద్గీతలో మనకి చెప్పబడింది. ఇక్కడ శరీరం రథం అయితే ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు చేతిలో లాగే పగ్గాలవుతే ఆత్మ యజమాని అవుతుందన్నమాట. అంటే ఆత్మ వేరు, ఉపకరణాలు వేరు. అహంకారం మిథ్య, ఆత్మ అన్నది సాక్షి. ఆత్మ అన్నదే అసలు నేనన్నమాట. అంతఃకరణం తప్పుడు నేను. సమస్య ఎప్పుడు వస్తుంది మనకి అంటే మనం తప్పుడు నేనుతోటి జీవిస్తున్నాం కాబట్టి. ఫలితం అహంకారము, ఒత్తిడి, బాధ మనకి మిగిలిపోతాయి. అలా ఆలోచిస్తే పనులు జరుగుతున్నాయి, నేను సాక్షిని అని చూసినప్పుడు మనస్సు శాంతిగా ఉంటుంది. ఈ నేను ఎవరు? ఇది మనం విచారం చేయాలన్నమాట. అభ్యాసం ఏం చేయాలప్పుడు మనం అహంకారం అనే దాన్ని పరిశీలన, సాక్షిభావనతో చూడడం, ఆత్మవిచారం నేనెవరు అంటూ చూడడం, ధ్యాన ప్రక్రియల ద్వారా వాటిని సాధించడం చెయ్యాలి అంటున్నారు శంకరుల వారు. అంతఃకరణం ఆత్మ ప్రతిబింబం వల్ల నేననుకుంటుంది. ఇది అహంకారం. ఆత్మ అన్నది నిజమైన సాక్షి. ఈ రకంగా మనం దీన్ని విశదీకరించుకోవచ్చు. తర్వాత మనం ఈరోజు 2వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. అహంకారః సవిజ్ఞేయః కర్తా భోక్తాభిమాన్యయం సత్వాదిగుణయోగేన అవస్థాత్రితయమశ్నుతే. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందాం మనం. సహ ఆ అంతఃకరణమే అహంకార, అహంకారమనియు, కర్త కర్తయనియు, విజ్ఞేయ తెలియదగినది, అయం ఇదియే భోక్త భోక్తయనియు, అభిమాని కర్తృత్వ భోక్తృత్వాభిమానం కలది, సత్వాది గుణయోగేన సత్వము మొదలగు గుణాల సంబంధం చేత అవస్థాత్రితయం అవస్థాత్రయాన్ని అశ్నుతే పొందుతోంది అంటున్నారు. అంటే ఇక్కడ
అహంకార అంటే నేను అనే భావం అని చెప్పుకున్నాను. స విజ్ఞేయ అంటే తెలుసుకోవాలి. చేసేవాడిగా అది భావిస్తూ ఉంటుంది, అనుభవించేవాడిగా భావిస్తుంది, భోక్తగా అంటుంది. సత్వాది యోగేణ అంటే సత్వరజస్తమో గుణాల వల్ల అవస్థాత్రితయం అన్నారు. అంటే 3 స్థితులు ఏమిటవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఆష్ణుతి అనుభవిస్తూ ఉంటుంది. అదేంటో చెప్పడం జరిగిందనమాట. అంటే అహంకారము నేను పనిచేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అని భావిస్తుంది. ఈ గుణాల ప్రభావం వల్ల 3 స్థితులలోనూ అనుభవాన్ని పొందుతూ ఉంటుందన్నమాట. అది అహంకారం అంటే ఏమిటి? అక్కడ నేను అని అనుకోవడం అంటే ఆ తప్పుడు నేను అనమాట. నిజమైన నేను కాదు, నిజమైన ఆత్మ అది కాదు, అంతఃకరణంలో పుట్టిన భావం మాత్రమే. కానీ అది నేనే కర్త అని భావిస్తుంటుంది. అహంకారం వల్ల నేను చేశాను, నేను బాధపడుతున్నాను అని కర్త భోక్త భావం మనకు అందులో ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ భావమే బంధానికి కారణం అవుతుందన్నమాట. 3 అవస్థల్లో జాగృత అవస్థలో శరీరం ద్వారా అనుభవాన్ని పొందుతుంది, స్వప్న అవస్థలో మనస్సు ద్వారా అనుభవాన్ని పొందుతుంది, సుషుప్తిలో అహంకారం లయమైపోతుందన్నమాట తాత్కాలికంగా. కానీ మళ్ళీ అది లేచొస్తుంది. గుణాల ప్రభావం ఎలా ఉంటుందంటే సత్వగుణం ఉంటే శాంతియుత ప్రభావంతో ఉంటుంది, రజస్సు ఉంటే గనక క్రియాశీలతతో ఉంటుంది, తమస్సు ఉంటే అజ్ఞానంతో ఉంటుంది. ఇవన్నీ కూడాను ఈ అహంకారాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అహంకారం వల్ల నేనే కర్త అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అంటారు కృష్ణ పరమాత్మ. అంటే ఓ అర్జున, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే ప్రకృతి నుంచి పుట్టిన 3 గుణాలు వినాశరహితుడైన జీవాత్మను శరీరం బంధించేస్తున్నాయి అంటూ ఆయన చెప్పడం జరిగిందనమాట. ఈ 3 గుణాల గురించి చెప్తున్నారు. ప్రకృతిలో ఉన్న 3 గుణాలు మనిషికి కూడా వస్తాయి. అవే ఈ 3 గుణాలు సత్వరజస్తమో గుణాలు. దేహి అంటే అహంకార ప్రధాన జీవి అని అనుకున్నాం కదా మనం. ఈ 3 గుణాలు ఈ అహంకార ప్రధాన జీవిలో భిన్న స్థాయిలో ఉంటాయి. అవి భిన్న స్థాయిలోనే మనిషిని బంధిస్తాయి అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఉపనిషత్తు ప్రకారం ఏంటి? అహంకారం ఉపాధి, ఆత్మ నిరుపాధి. అహంకారం అనుభవిస్తుంది, ఆత్మ గమనిస్తుంది. మనం అనుభవించే వాడినే నేను అని అనుకుంటున్నాం. అహంకారం ఏం చేస్తుందంటే మనకి ఒత్తిడి కలుగజేస్తుంది, అసంతృప్తిని కలుగజేస్తుంది. అహంకారం అనుభవిస్తూ ఉంటుంది, నేను సాక్షిగా ఉంటున్నాను అనుకున్నప్పుడు మనస్సు హాయిగా విముక్తి పొంది ఉంటుందన్నమాట. వీటన్నిటికీ మనం చేయాల్సిన అభ్యాసం ఆత్మవిచారం చేసుకోవడం, ఈ గుణాల పరిశీలన చేసుకోవడం, నిష్కామ కర్మ చేయడం తప్పితే మరొక మార్గం లేదు. అహంకారం కర్త భోక్త గుణాల ఆధీనంలో ఉండిపోతుంది. 3 అవస్థలకి ఈ అహంకారం కారణమైపోతుంది. ఈ రకంగా శంకర్ల వారు ఈ చక్షురింద్రియాదులన్నీ కూడాను శరీరంలో అహం అనే అభిమానంతో ప్రవర్తిస్తున్నాయి. చిత్త యొక్క ప్రతిబింబమే ఈ అంతఃకరణం, అదే అహంకారం అని ఇక్కడ తెలుసుకోవాలి అంటున్నారు ఆయన అన్నమాట. అందుకే ఈ 3 అవస్థల్లో ఈ 3 గుణాలతోటి ఇది దాన్ని అనుభవిస్తూ ఉంటుందంటూ చెప్పడం జరిగింది. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.